హాయ్ అండి, మీ శామ్. మనము బాగున్నారండి. ఆల్రెడీ 4 వీడియోస్ చూపించాను కదా. ఇప్పుడు 5వ వీడియో చెకోస్లవేకియా. అయితే ఆ దేశంలో ప్రాగ్ సిటీ క్యాపిటల్ సిటీ అండి. రోమన్ ఎంపరర్స్ చాలా మంది ఇక్కడ ఉండేవారండి. ఇక్కడ ఉంటూ రాజ పరిపాలన చేసేవారు. ఇది సెంట్రల్ యూరోప్లో, హార్ట్ ఆఫ్ యూరోపియన్ కాంటినెంట్లో ఉందండి. ఈ ఊరు ఒక 1000 ఇయర్స్ అంటే 1000 సంవత్సరాల కంట ఎక్కువ అనమాట. ఎక్కడ చూసినా మీకు ఆర్ట్, ఆర్కిటెక్చరు, పాతతనం చాలా కనిపిస్తుంటుందండి మనకి. అయితే ప్రాగ్ సిటీలో ఓల్డ్ టౌన్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ క్లాక్ టవర్ ఉందండి. ఆ క్లాక్ టవర్లో ఉన్న క్లాక్ ఆస్ట్రనామికల్ క్లాక్ అంటారు. 1410 సంవత్సరంలోనూ దాన్ని సెట్ చేశారండి. అప్పటి నుండి ఇప్పుడు వరకు 900 సంవత్సరాలు ఇంకా పనిచేస్తూనే ఉంది. చాలా పెద్ద హిస్టరీ ఉందండి దాని గురించి. వీడియోలో మీకు చెప్తాను కొంచెం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి వీడియో లోపలికి వెళ్ళిపోదామా? వెల్కమ్. నా టూర్ గ్రూప్తో మళ్ళీ ప్రయాణించడానికి సమయం అయ్యిందండి. ఇప్పుడు వియన్నా సెంట్రల్ స్టేషన్లో ఉన్నాము. ప్రాగ్ వెళ్ళే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈ 2 నగరాల మధ్య రైలు ప్రయాణమే చాలా ఉత్తమం అన్నిటికంట. దూరం సుమారు 254 కిలోమీటర్లు. మరియు మధ్యలో ఆగడం వల్ల ప్రయాణించడానికి 4 గంటలు పడుతుందండి. ఓబీబీ అన్న ట్రైన్ కంపెనీతో వెళ్ళాము. ఓబీబీ అంటే ఆస్ట్రియన్ ఫెడరల్ రైల్వేస్ ఇంగ్లీష్లో. టికెట్స్ బుక్ చేయడానికి చాలా ఈజీ అండి. వెబ్సైట్కి వెళ్ళాలి, www.oebb.at. ఈ వెబ్సైట్కి వెళ్తే ఆ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ టికెట్ పట్టుకొని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. మా రైలు ప్రయాణం చాలా సాఫీగా, ఆహ్లాదకరంగా సాగిందండి. మేము రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు మధ్యలో కొన్ని అందమైన స్మారక చిహ్నాలు, ఎటు చూసినా ఆ పచ్చదనము, అందమైన ప్రయాణం అండి. మేము చివరికి మా గమ్యస్థానమైన ప్రాగుకి చేరుకున్నాము. అక్కడ వారు ప్రాగ్ని ప్రాహా అని అంటారండి వాళ్ళ భాషలో. Hi, Sam here again from Prague, Czechia. It's so beautiful. I came here today with my tour group of 25 countries in 2024. We'll be doing this again in 2025. Any new people wanted to join, please welcome 25countries.com. All the cities are just old and gold. You cannot imagine till you put your foot there, and you have to see them with your naked eyes and not the videos. Welcome to 25 countries. మిగిలిన వీడియోను ఆస్వాదించండి. మా హోటల్ ఒక 4 స్టార్ హోటల్, చాలా పెద్ద హోటల్ అండి. గ్రాండియం ప్రాగ్ దాని పేరు. నగరం నడిబొడ్డున ఉంది. మంచి గదులు మరియు ఉత్తమ బాత్రూములతో చాలా అందమైన హోటల్ అండి ఇది. మా టూర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు బఫే బ్రేక్ఫాస్ట్ అండి. అంటే ఎంత కావలిస్తే అంత తినొచ్చు అనమాట. అయితే ప్రతి హోటల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిట్లో కొంచెం తక్కువ ఉంటాయి, కొన్నిట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి. అయితే ఈ హోటల్లో సుమారు 40 ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ ప్రాముఖ్యత ఏంటంటే, చెఫ్ దగ్గరికి వెళ్ళి నాకు పలానా టైపు ఎగ్జాక్ట్లీ ఈ విధంగా నాకు ఆమ్లెట్ తయారు చేయండి అని చెప్పి చేయించుకొని తినొచ్చు అనమాట. సో అది చాలా చాలా ఆనందించారు మా గ్రూప్ వాళ్ళు. ఇంకా మంచిది ఏంటంటే చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి, రకరకాల ఫ్రూట్స్, మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు అనమాట. సో ఆ జ్యూసులు మనమే చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళతో చేయించుకోవచ్చు. సో 2 విధాలుగా ఉంది. మళ్ళీ వేడివేడిగా టీ, కాఫీ, మళ్ళీ హార్లిక్స్, బార్న్విటా, బూస్ట్ అటువంటి ఇక్కడ ఉండవండి. కానీ ఇక్కడ ఉన్న అటువంటి హాట్ డ్రింక్స్ తప్పకుండా ఉన్నాయి. సో అవి మీరు చూసి నేర్చుకొని తాగాలి. అది మరి నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. చాలా ఎంజాయ్ చేసాం. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఫుల్గా తినేయడం, రోజంతా తిరిగేయడం. బాగుంది కదా.
Lento, lento, recuerdo el intento, movimiento lento. Celebrar, vamos a entrar, la discoteca, slow it down. I'm coming down, fuerte como drogas. Enamorado, enamorado, no puedo explicarlo. I don't understand cómo bailas ese tempo. We don't need a మేము మా టూర్ బృందంతో బస్ టూర్ ప్రారంభించామండి. ది ఓల్డ్ ప్రాగ్ సిటీ సెంటర్ కి వచ్చాము. ఈ ప్రాగ్ నగరం 2 భాగాలుగా సెపరేట్ అయ్యిందండి. పాత ప్రాగు, క్రొత్త ప్రాగ్ అన్నమాట. అయితే మనం ఇప్పుడు తిరుగుతున్నది పాత ప్రాగు. 1000 సంవత్సరాల నుండి ఉన్న ప్రదేశం అండి ఇది. ఈ చెక్ లాంగ్వేజ్లో స్టారే మెస్తో ప్రాజ్కే అంటారు, లేకపోతే జర్మన్ భాషలో ప్రాగర్ అల్స్టాడెట్ అంటారండి. బుర్ర పిచ్చెక్కిపోయిన భాషలు అండి ఇవి, కానీ చెప్పాలి కదా, మీకు కూడా తెలియాలి. ఆ చెక్లో ఏమంటారో, జర్మన్లో ఏమంటారో, మన భాషలో ఏమనుకుంటారో మీకు తెలియాలి కదా. అందుకే నేను నోరు తిరగకపోయినా తిప్పి తిప్పి చెప్పానండి, ఏమనుకోవద్దు. ఓల్డ్ టౌన్లోని ముఖ్యమైన ప్రదేశాలలో ఓల్డ్ టౌన్ స్క్వేర్ ఒకటి, రెండోది ఆస్ట్రనామికల్ క్లాక్. ఈ 2 చాలా ప్రసిద్ధి అనమాట. ఎవరొచ్చినా ఈ చూడకుండా వెళ్ళకూడదు, వెళ్తే మాత్రం బాగుండదండి. ఇప్పుడు మనము ఆస్ట్రనామికల్ క్లాక్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇది ప్రపంచంలో 3rd ఓల్డెస్ట్ ఆస్ట్రనామికల్ క్లాక్ అండి. 1410వ సంవత్సరంలో ఇది స్థాపించారు. అంటే ఇప్పటికీ 614 సంవత్సరాలండి దీని వయసు. ప్రస్తుతం పనిచేస్తుందండి, కరెక్ట్గా తిరుగుతుంది ఆ టైం మాత్రం. దీన్ని చూడడానికి గుంపులు మంది, వేల మంది వస్తున్నారండి ప్రతి దేశం నుండి. అదిగో అక్కడ కుప్పలు జనాలు నిలబడి చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంతో చదివి చివరికి ఏదో తీర్థయాత్ర వచ్చినట్టు వచ్చి చూసి ఇంకా గంటలు గడుపుతున్నారండి వీళ్ళు. అయితే ఈ గడియార యంత్రాంగంలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఖగోళ డయల్ అంటే ఆస్ట్రనామికల్ డయల్, ఆకాశంలో సూర్య చంద్రుల స్థానాన్ని సూచిస్తూ మరియు వివిధ ఖగోళ వివరాలని ప్రదర్శిస్తుంది. గడియారానికి ఇరువైపులా వివిధ క్యాథలిక్ సాధుల విగ్రహాలు ఉన్నాయండి. ది వాక్ ఆఫ్ ది అపోస్తల్, కదిలే అపోస్తల బొమ్మలు మరియు ఇతర శిల్పాల గంట వారికి ప్రదర్శన చేస్తుంటాయి. ముఖ్యంగా మరణానికి ప్రాతినిధ్యం వహించే అస్థిపంజరం యొక్క బొమ్మ కాలాన్ని తాకుతుంది. మరియు ఒక క్యాలెండర్ డైలు నెలకి ప్రాతినిధ్యం వహించే పథకాలతో ఉంది. బుర్ర పిచ్చేకిపోతుందండి. నేను గూగుల్ ట్రాన్స్లేటర్లోనూ ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం చేశాను, నోరు తిరగట్లేదు నాకు, ఏమనుకోవద్దు. స్థానిక పురాణం ప్రకారం గడియారాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాని మంచి పనితీరు ప్రమాదంలో పడితే నగరం దెబ్బతింటాది అని చెప్తుంటారండి వీళ్ళు. మొత్తానికి చాలా చరిత్ర ఉందండి ఈ గడియారం, చూడాల్సిందే ఒకసారి. సో నేను చూశాను, మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా నెక్స్ట్ ఇయర్ ఈ టూర్లో వస్తే మాత్రం తప్పకుండా దగ్గరుండి చూపిస్తానండి. మీ పాటలు మీరు పాడండి. Lento, lento, recuerdo el intento, movimiento lento. Celebrar, vamos a entrar, la discoteca, slow it down. I'm coming down, fuerte como drogas. Enamorado, enamorado, no puedo explicarlo. Ese tempo. We don't need a plan. No fuerces el momento. ప్రాగ్ నగరంలో ఈ ట్రామ్ నెట్వర్క్ చాలా సూపర్ అండి. 1875వ సంవత్సరంలో ప్రారంభం చేశారు. 35 ట్రామ్ లైన్స్ ఉన్నాయండి. రోజుకి 26 డే రూట్స్, 9 నైట్ రూట్స్, 2021 స్టాటిస్టిక్స్ అండి ఇది. అయితే 289 స్టాప్స్ ఉన్నాయండి, ట్రామ్ స్టాప్స్. సో చాలా ఈజీ చేసేసారు ట్రాన్స్పోర్టేషన్. ఎవరైనా సరే ఫారినర్స్ కూడా చక్కగా తిరుగుతారండి. సేఫ్ అండ్ సౌండ్ అండి ఆ ప్రాగ్ ట్రామ్.
vez te enseño que el tiempo puede ser por ti. Hay mucha vida si quieres sanarte. Y mostraré cómo vivir lento, lento. Baby, I'm losing my mental. Slowing it down like we meant to. We got potentials. I just be smoking a blunt on the daily. Fucking with you got me feeling so wavy. Sped it up and you slowed it down. Teasing me good and you breaking me down. Baby, break me down. Now you just fooling around. Baby, I'm losing my way. Quiero acelerar, no puedo esperar más nada. Baby, I'm losing my way. Quiero acelerar, no puedo esperar. Te quiero aquí. You gon' take a man cuando bailas lento, lento. We don't need a plan. Tomemos nuestro tiempo lento. Slow it down. Slow it down. మీరు చెచియా దేశంలో డ్రైవింగ్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే కొన్ని నియమాలు పాటించాలండి. డ్రైవరు మరియు ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా సీటు బెల్ట్లు ధరించాలి. ప్రాగ్ నగరంలో అక్టోబర్ నుండి మార్చి వరకు రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కారు హార్న్ వాడటం నిషేధం. మిగతా టైము రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు హార్న్ చేయకూడదు. డ్రైవర్లు వేగం తగ్గించాలి మరియు అవసరమైతే పూర్తిగా నిలిపివేయాలి. బస్సులు మరియు ట్రామ్లు వారి లేనుల నుండి సాధారణ ట్రాఫిక్లోకి విలీనం చేయడానికి అనుమతించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండి. నేను నా కూతురు కలిసి రోజుకి 2 లేక 3 కిలోమీటర్లు నడుస్తుంటామండి. ఈ రోజు మా టూర్ కస్టమర్స్ ఫ్యామిలీ తోటి కలిసి ఈ స్ట్రీట్ నడుస్తున్నాము. ఈ ప్రదేశం దాదాపు న్యూయార్క్ నగరాన్ని పోలి ఉందండి. ముఖ్యంగా టైమ్ స్క్వేర్ గుర్తొచ్చింది నాకు. వీధుల్లో అటు ఇటు తిరుగుతూ అన్నీ ఆస్వాదిస్తూ జనాలతో నిండిపోయింది. లైట్లతో మురిసిపోతున్న అందమైన సీతాకోక చిలుకలు చూడండి ఆ పైని. వీధులు చాలా పరిశుభ్రతగా ప్రభుత్వం ద్వారా చక్కగా నిర్వహించబడుతున్నాయండి. యూరోప్ ఖండంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ప్రాగ్ ఒకటి. మరియు ప్రతిదీ బాగా ప్రణాళికాబద్ధంగా మరియు చక్కగా నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే టూరిస్ట్ డెస్టినేషన్ కదా, చాలా ఎంజాయ్ చేసామండి. ఇది ప్రాగ్లో చాలా ప్రసిద్ధి చెందిన వంతెనండి. మరియు మీరు చూసే నదిని వ్లాక్వా నది అని పిలుస్తారు. 435 కిలోమీటర్లు ప్రవహించే వ్లాక్వా నది చెక్ రిపబ్లిక్లో, అంటే ప్రస్తుతం చెచియా అంటారు కదా, ఈ దేశంలో అతి పొడుగైన నది. శతాబ్దాలుగా ఇది దక్షిణ మరియు ఉత్తర ఐరోపా నుండి వ్యాపారులు మరియు ప్రయాణికులకు ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. ఇది ప్రాగ్లో ఉంటున్న లోకల్ ప్రజలకి డ్రింకింగ్ వాటర్ అంటే మంచినీరండి. త్రాగే మంచినీరు కూడా ఇక్కడి నుండే వస్తుంది. Tiempo lento. Tal vez te enseño que el tiempo puede ser por ti. Hay mucha vida si
cabeza neta. Y mostraré cómo vivir lento, lento. Baby, I'm losing my mental. Slowing it down like we meant to. We got potentials. I just be smoking a blunt on the daily. Fucking with you got me feeling so wavy. Sped it up and you slowed it down. Teasing me good and you breaking me down. Baby, break me down. Now you just fooling around. Baby, I'm losing my way. Quiero acelerar. No puedo esperar más nada. ఈ ఐస్ క్రీమ్ షాపును చూడండి. ప్రతి దేశంలోనూ ఏదో ఒక ప్రత్యేకతను అనుభవిస్తూనే ఉంటున్నామండి మేము. ప్రాగ్లో ప్రత్యేకంగా మా దృష్టిని ఆకర్షించిన విషయం ఈ ఐస్ క్రీమ్ దుకాణం అండి. ఈ షాప్ పేరే క్రీమ్ డీలా క్రీమ్. ఆ వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను. ఇది నంబర్ 1 ఐస్ క్రీమ్ షాప్ అండి మొత్తం దేశంలోనే. అందుకే ఈ స్టోరీ, ఈ కథ చెప్పాలి మీకు. క్రీమ్ డీలా క్రీమ్ అంటే ఉత్తమమైనది అని అర్థం అండి. తమ ఐస్ క్రీమ్ గురించి తమ వెబ్సైట్లో ఏం రాశారంటే, మేము ఏది బోధిస్తామో అదే మేము అందిస్తాము, మేము ఏది అమ్ముతామో అదే సొంతంగా తయారీ చేస్తాము, మేము ఇచ్చిన మాటకి మా ప్రోడక్ట్కి కట్టుబడి ఉంటాము. ఇటాలియన్ హోన్జా హోస్టైగర్ ఆయన ఫౌండర్ అండి దీనికి. అయితే ఆయనకి వేరే పేరు కూడా ఉంది, మిస్టర్ ఐస్ క్రీమ్ అంటారు ఈ సెర్చియా దేశంలో. ఈయనేమొచ్చి 1980లో పుట్టాడండి, చిన్న వయసే. అయితే ఐస్ క్రీమ్ని 2002 నుండి ఆయన సొంతంగా తయారు చేయడం నేర్చుకున్నాడండి. ఈయన ఐస్ క్రీమ్స్ గురించి ముందు ఇటలీలో పనిచేసి అక్కడ నేర్చుకున్నాడండి. అయితే ఆ అనుభవంతో 2015 సంవత్సరంలో ప్రాగ్ నగరంలోనూ పెట్టాడండి. అయితే ఈ ఐస్ క్రీమ్ తినడానికి దేశ నలుమూలల నుండి, వేరే దేశాల నుండి కూడా వస్తుంటారు. ప్రతిరోజు ఏ టైంలోనైనా ఒక పెద్ద క్యూ ఉంటుందండి. 20-30 నిమిషాలు పడుతుంది లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి. అంత గిరాకండి దీనికి. మేమైతే నిలబడ్డాము 20-30 నిమిషాలు. మేమందరం ఐస్ క్రీమ్ తిన్నామండి. నిజంగా వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద వరల్డ్ అనమాట. మా హోటల్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నదని చెప్పాను కదా. సో అయితే అక్కడ నుండి వాకింగ్ డిస్టెన్స్ అండి మేము ఇప్పుడు నిలబడుతున్న ఏరియాని. సో నైట్ వాక్ వచ్చామన్నమాట. చాలా చాలా అందంగా ఉంది. చూడండి ఆ ఆకాశము ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ చుట్టుపక్కల బిల్డింగులు కూడా ఆ లైటింగ్ తోటి చాలా చూడముచ్చటగా ఉందండి. అందమే అందము ప్రాగ్. అయితే నేను మా టూర్ కస్టమర్స్ స్టెల్లా సరదాగా ఆ వాకింగ్ చేసుకుంటూ తిన్నదంతా అరిగించుకుంటూ ఈ బిల్డింగ్ దగ్గర కొంచెంసేపు ఉన్నామండి. ఈ బిల్డింగ్ మ్యూజియం అనమాట. దీని పేరు నరోద్ని మ్యూజియం, లేకపోతే నేషనల్ మ్యూజియం ఆఫ్ చెచియా అంటారు. ప్రాగ్లో ఉంది. అయితే 1880 ADలో స్థాపించబడ్డదండి ఈ మ్యూజియము. సుమారు 14 మిలియన్ ఐటమ్స్ ఉన్నాయండి ఈ మ్యూజియంలో. 14 మిలియన్స్ అంటే 1,40,00,000 ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఏరియా పేరు వెన్సెస్లాస్ స్క్వేర్, డౌన్ టౌన్ ప్రాగ్. Lento, lento, recuerdo el intento, movimiento, lento. Celebrar, vamos a entrar, la discoteca, slow it down, I'm coming down, fuerte como drogas. మనము ప్రస్తుతము ప్రాగ్ కోట దగ్గరికి వచ్చామండి. ఆ ఊరిలో ఉన్న అతి ఎత్తైన ప్రదేశంలో అన్నమాట, అంటే కొండ మీద. అయితే ఈ కోటని 880 సంవత్సరంలోనూ కనుగొన్నారండి. అంటే ఆ సంవత్సరమే నిర్మించారు. ఆ సమయంలో ఉన్న యువరాజు బోరివోజ్ ప్రెమిస్లెట్ డైనాసిటీ నుండండి. గిన్నిస్ బుక్ ప్రకారంగా ఈ ప్రాగ్ కోట ప్రపంచంలోనే అతిపెద్ద కోట సముదాయం. ఈ కోట 70,000 స్క్వేర్ మీటర్స్ లో ఉందండి. ఈ కోట లోపల చాలా చర్చిలున్నాయి, ప్యాలెస్లున్నాయి, పెద్ద పెద్ద తోటలున్నాయి. అదే ఈ రాజులు, ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఆడుకోవడానికి పాడుకోవడానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. మరి ప్రాముఖ్యంగా సెయింట్ వైటర్స్ క్యాథడ్రల్ అని అదొకటి చాలా స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట.
మేము ప్రాగ్లో ఉన్నప్పుడు మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఆ రెస్టారెంట్ పేరు సంగీత రెస్టారెంట్. అదిరిపోయిన రెస్టారెంట్ అండి. నేను చాలా దేశాల్లో ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళాను, అయితే ఇది వన్ ఆఫ్ ద టాప్ అనమాట. తప్పకుండా ఇంకోసారి వెళ్తాను. నేను వెళ్ళడమే కాకుండా మన టూర్ గ్రూపు నెక్స్ట్ ఇయర్ 2025కి వచ్చిన వాళ్ళని కూడా కంపల్సరీగా ఒక్క మీల్ కన్నా అక్కడ తీసుకెళ్తానండి. అక్కడ మంచి వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజ్. చూడండి, మనకి చికెన్ ఏలాడి కట్టేసి ఉంచారు, చికెన్ తందూరి. అండ్ అందరూ చక్కగా ఆర్డర్ చేశారండి. స్టెల్లా అయితే చూడండి, అదేదో బజ్జీలు ఏదో కొనుక్కుంది. నాకైతే తందూరి చికెన్ సాలెడ్ అనమాట. ఇది ఒక స్పెషల్ డిష్ అండి. ఎప్పుడు నేను అటువంటిది చూడలేదు. సో సాలెడ్తో కూడి ఉన్న తందూరి చికెన్ అనమాట. చాలా బాగుంది. చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి. Lento, lento, recuerdo el intento, movimiento, lento. Celebrar, vamos a entrar, la discoteca, slow it down, I'm coming down, fuerte como drogas. Enamorado, enamorado, no puedo explicarlo. Ese tempo. We don't need a plan. No fuerces el momento. You gon' take a man. Cuando bailas lento. We don't need a plan. Tomemos nuestro tiempo. దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా వందనాలు మీకు. వీలైతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.